చికెన్ మ్యారినేషన్ చేసి పెట్టేసుకున్నాము. తర్వాత వచ్చేసి రైస్ కూడా కడిగి పెట్టేశాను కదా. తర్వాత ఇంకొక పని ఏంటంటే ఆనియన్స్ కాల్చుకుంటే ఈ యొక్క బిర్యానీలకి టేస్ట్ బాగుంటుంది. అందుకోసమని ఆనియన్స్ని ఫ్లేమ్ పైన కాలుస్తున్నాను. యాక్చువల్గా బొగ్గుల పైన కాల్చుకుంటే ఇంకా బాగుంటాయి. అమ్మ అట్లే చేస్తుండే. చికెన్ కర్రీ చేసిందంటే ఉల్లిగడ్డ, కొబ్బరి మంచిగా రెండింటిని టమాటాలు కూడా పొయ్యి మీద కాల్చి పొట్టు తీసేసి కర్రీ చేస్తుండే. సూపర్గా ఉంటుంది. తర్వాత వంకాయ చట్నీ అని చేస్తుండే, వంకాయ పెరుగు పచ్చడి అని సూపర్గా చేస్తుండే. అమ్మ చేసినట్టయితే నేను ఎప్పుడు ఎలా చేసిందో చూడలేదు. టేస్ట్ ఒకటే తెలుసు. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. కొన్ని వంటలు అమ్మలు ఉన్నప్పుడే నేర్చుకోవాలి. ఆ యొక్క రుచి మళ్ళీ మనం చేసుకోవాలి అంటే అమ్మ ఉంటే అమ్మ చేతితో మాత్రమే తినగలుగుతాము. అండి ఇది కాలుతూ ఉన్నప్పుడు ఒక కొబ్బరి కూడా తీసుకుందాము. కొబ్బరి కూడా ఇలా ఫ్లేమ్ పైన చిన్న పంట పైన పెట్టేసి కాలుస్తాను. ఫస్ట్ కొంచెం ఫ్లేమ్ పెద్ద పెట్టుకున్నాను. ఆ స్మోకీ ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్. ఇదిగోండి ఇలా మంచిగా ఉడకాలి. ఇలా మనం ప్రెస్ చేస్తే మనకు తెలుస్తుంది మెత్తగా ఉన్నట్టు. అలా ఉడకనివ్వాలి. 4 తీసుకున్నా కదా, ఇంకొక 2 పెట్టుకున్నాను. ఈ మసాలా ఏంటంటే నాకు బిర్యానీలోకి కర్రీలో కూడా బాగుంటుంది. అందుకోసమని దాంతోపాటు ఒక కొబ్బరి, ఈ యొక్క కొబ్బరి కూడా పెద్దగా తీసుకున్నాను ఎందుకంటే కర్రీలకు కూడా కావాలి కదా అనేసి. తర్వాత ఇవన్నీ రెడీ చేసుకొని స్నానం చేసేసి పూజ అయిపోయిన తర్వాత చేస్తాను. దానికోసం అయితే అన్నీ రెడీ పెట్టుకుంటున్నాను అనమాట. ఇప్పుడు వాటర్ ఎసరి కోసం అని పెట్టుకున్నాను. బియ్యం కడిగేసి పెట్టేసుకున్నాను. ఇలా మంచిగా కాల్చుకుంటే సూపర్ టేస్ట్ వస్తుంది తెలుసా. కావాలనుకుంటే టమాటా ఉంది, టమాటా కూడా ఇట్లే ఫ్లేమ్ పైన పెట్టేసి కాల్చుకోండి, బాగుంటుంది. అన్నిటిని కలిపి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి.